మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే షాద్ నగర్ కూడా మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా పార్టీ నియమ నిబంధనల ప్రకారము, పార్టీ విధి విధానాల ప్రకారము కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను ఎంపిక చేసి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి బీఫామ్లు సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజలు చేసి ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకుని ఈ యొక్క ఎన్నికల్లో రేపు పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరినీ, పెద్దలను, గౌరవనీయులను, మేధావులను, ఓటర్ మహాశయులను, కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వాస్తవాలు గ్రహించండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఓటేస్తే ఆ ఓటును వినియోగించుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ న్యాయంగా, నీతిగా, నిజాయితీగా అభివృద్ధి లక్ష్యంగా ఆ ప్రజాప్రతినిధులు ముందుకు కొనసాగాలి. కాబట్టి నేను కూడా ఎమ్మెల్యేగా అందరి ఆశీర్వాదంతో, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం, గౌరవ పెద్దలందరూ కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత అల్పెరగకుండా, ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకిచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి 2 సంవత్సరాలు అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు, అందరికీ కంటికి కనబడతా ఉంది అభివృద్ధి ఏ విధంగా పోతా ఉందో. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ 28 మంది కౌన్సిలర్లను కూడా మీరు అభివృద్ధి చూడండి, అభివృద్ధికి ఓటేయండి. న్యాయాన్ని, నీతిని, అవినీతి లేని పాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి మీరందరూ సమర్థించాలి, నీతిగా, నిజాయితీగా ఓటేయండి. తప్పకుండా ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేను మీకు అందరికీ అందుబాటులో ఉంటా. ఈ కౌన్సిలర్లు కూడా నాకు తోడుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క నూతన పాలక వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ సహకరించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేతు గుర్తుకు ఓటేసి మీ అందరు ఆశీర్వాదం ఇచ్చాలని చెప్పి మిమ్మల్ని ఈ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరినీ, మేధావులను, విజ్ఞానవంతులను, ప్రతి ఒక్కరిని, ప్రజా సంఘాలను అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే వాస్తవాలకు ఇలా ప్రజాస్వామ్య ఓటు ఎవరికైతే అభివృద్ధికి, సమస్యల మీద ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే నాయకులకు ఓటేయాల్సిందే. అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఏదో ప్రలోభాలు పెడితే, మాయమాటలు చెప్తే ఇబ్బందులు పెట్టద్దు. ఇలా నిజమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండు, ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వం ఉంది. తప్పకుండా మేము అభివృద్ధి సాధించి చూపెడతామని చెప్పి మీరు దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అభివృద్ధికే ఓటేయండి, అవినీతి లేని పాలనకు ఓటేయండి. నిజాయితీగా కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు అందుబాటులో ఉన్నారు కాబట్టి వారికి ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. चंद्र सूर्याग्निवर्णाभां श्री महालक्ष्मी उपास्महे धनमग्नि धनं वायु धनं सूर्यो धनं वसु धनमिन्द्र सोमं विदुषोत्तः सोमं धनस्य सोमिनि मय्यन्दराज सोमिनि కౌరవుల యొక్క సైన్యంలో ఎట్లయితే యుద్ధం చేస్తున్నాడో ఆ కట్టడాలను ఆ ఆంజనేయ స్వామి, చౌరగుట్ట ఆంజనేయ స్వామి చూడగానే చెల్లాచెదరైపోవాలి. రాజకీయ రంగం లోపల మన శంకరుని 3 పూలు 6 కాయలే మన రాజ్యం లోపల పరిపాలన జరగాలి. ఇవాళ మీకందరికీ వచ్చి ఇవాళ మీ కొరకు నామినేషన్ల పత్రాలని పూజ చేపించి సంతోషంగా మీరు ఎట్లా చెప్తా అన్న పంతులు అన్న మహానుభావుడు మన శంకరన్ననే. అందుకొరకే ఆ ఆంజనేయ స్వామి పూజ జరిగింది, ఇక్కడ గోమాత పూజ జరిగింది. మొన్న 5-6 రోజుల కింద 1350 కోట్ల రూపాయల ఖర్చుతో సీసీ రోడ్లు ఇంకేం చేపించారు, అన్ని చేపించి ఇక్కడ పరమాన్నవుడు 1 రూపాయి ఖర్చు పెట్టాలనేటువంటి దానికి
ఎప్పుడైతే సహకరిస్తారో సహకరిస్తారో అప్పుడే ఉండాలి. ఇంకోటి పరిపాలన ఎక్కడ జరిగినా విధానం అనేది ఎక్కడ ఉంటుందో లక్ష్మీ ఎక్కడ లక్ష్మిస్తే తత్వ దేవత అంటారు. ఎక్కడ ఆడవిల్లలు పూజ. అందుకంటే మనం ఎక్కడ చూసినా ఏమి చేసినా 3 పూలు 6 కాయలు కావాలి. ఎవరు ఎప్పుడు నన్ను టెన్షన్ పెట్టాను మాటలు బండి. మన మనసుకు మీరు అందరి దగ్గర ఉండాలి. మనం అందరం కూడా తప్పకుండా సందేహమే లేదు. సమంగళీరం వధూరి మాగం సమేత